జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఈవెంట్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఈవెంట్ ను ఆడదామందరా అనే ఒక నామకరణం చేసి ఈ ఈవెంట్ ను స్టేట్ వైడ్ గతంలో ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్టీఓ గారు రమణారెడ్డి అన్న, అదేవిధంగా ఓల్పతి అన్న, అదేవిధంగా ఇతర కౌన్సిలర్లు, అదేవిధంగా లక్ష్మీనరసమ్మక్క, అదేవిధంగా మన సాయిలమ్మ, హెడ్ మాస్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మన సచివాలయం సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్ పిల్లలు, అదేవిధంగా క్రీడాకారులు, ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రీడలను ప్రోత్సహిస్తూ దానికి ఒక ఫండ్స్ అలొకేట్ చేసి ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాకి అనే ప్రోగ్రామ్ సంబంధించి కిట్స్ మొత్తం అన్ని గేమ్స్ సంబంధించిన కిట్స్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్స్ కూడా టీషర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా మన జగనన్న ప్రభుత్వం ఈరోజు క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంటాం. మీరు గమనించండి, ఈరోజు పౌరులంతా పిల్లలు పెద్దలు అందరూ ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కరు దాంట్లో వీళ్ళు వాళ్ళని వ్యత్యాసమే లేదు. ఫోన్లకు పరిమితం అయిపోయినారంట. 90% ఆంధ్ర రాష్ట్రంలోని జనాభా పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, లేదంటే ఫోన్లు, లేదంటే టీవీలు, ఈ రెండింటికి పరిమితం అయిపోయినారు. ఈ రెండింటి నుంచి బయటకు తీసుకొచ్చేదానికే ప్రభుత్వం చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ఆడదాం ఆంధ్రాకి అని చెప్పేసి. అంటే మనలో ఉన్న టాలెంట్ బయటకు రావచ్చు, సేమ్ టైం మనం ఏదైతే ఫోన్కు పూర్తిగా బానిస అయిపోతున్నాం, ఫోన్ కానీ టీవీలకు కానీ, సమయం ఉన్నప్పుడు ఒక గంట సేపు ఏదైనా వాకింగ్ చేద్దామో లేదంటే గేమ్స్ ఆడదామో అనే ఆలోచన ఎవ్వరికి రావడం లేదు. అది విద్యార్థులకు కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే అన్ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరికైనా కానీ ఎక్కడ కానీ ఖాళీ సమయంలో ఫోన్ తప్పితే లేదంటే టీవీలు తప్పితే గేమ్స్ వైపు ఎవ్వరు మళ్ళడం, గేమ్స్ వైపు ఆలోచన రావడం లేదు.